హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ శ్రీరాములందులో. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో శనివారం జరిగిన రచ్చ ఏందో మన రచ్చబండలో మాట్లాడుకుందాం. రచ్చలో ముఖ్యంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయిండు, అందరు చూసే ఉంటారు. సో టేస్టీ తేజ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. వెళ్ళేటప్పుడు మంచి మంచి విషయాలు చెప్పేళ్ళండు టేస్టీ తేజ. తన అనాలిసిస్ గట్ట చాలా విషయాలు చెప్పేళ్ళండు. తన టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు, హింట్లన్నీ బాగా ఇచ్చేళ్ళండు అనిపించింది. ఓకే, సో నాగార్జున గారు కూడా కొంతమందికి ఎలివేషన్ ఇచ్చిండు. ఈ ఎలివేషన్ ఏంటి, ఎవరెవరిని విన్నర్ అని డిసైడ్ అయిపోయిందా, లేదంటే టాప్ 5 డిసైడ్ అయిపోయిందా, ఎవరెవరు టాప్ 5 ఇది కూడా మాట్లాడారు. నా అనాలిసిస్లో మ్యాక్సిమం టాప్ 3 టాప్ 4 అయితే అందరు డిసైడ్ అయి ఉంటారు. టాప్ 5 ఎవరు అనేది నా అనాలిసిస్లో మాట్లాడుకుందాం. అండ్ నాగార్జున గారు కొంతమందికి హింట్లు కూడా ఇచ్చారు. మనం తమ్నేల్లో పెట్టుకున్నట్టు హ్యాట్స్ ఆఫ్ టు నిఖిల్ అన్నారు. ఇది దేనికి సంకేతం? హ్యాట్స్ ఆఫ్ టు నిఖిల్ అనాల్సిన పని ఏమొచ్చింది నాగార్జున గారికి? అంత పర్ఫెక్ట్ వర్డ్ ఎప్పుడు జనరల్గా కూడా హ్యాట్స్ ఆఫ్ అనేది వాడరు. సో హ్యాట్స్ ఆఫ్ టు నిఖిల్ అని వాడారు ఇక్కడ. సో దాని గురించి కూడా చెప్పుకుందాం. అండ్ డబుల్ ఎలిమినేషన్లో ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరు 100% న్యూస్తో చెప్తున్నాను, పక్కా న్యూస్ ఇది. సో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అది కూడా మాట్లాడుకుందాం. సో అవన్నీ మాట్లాడుకున్న ముందర వీడియోను లైక్ చేయండి, లైక్ చేసి మొదలు పెట్టండి. లైక్ చేసి మొదలు పెడితే కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ బిగ్ బాస్ రివ్యూసే కాదు, నెక్స్ట్ అంటే మనకు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కూడా అప్లోడ్ నడుస్తుంటే లాస్ట్ వీక్ ఒకటి రిలీజ్ చేసాం. సో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఫిల్మీ అప్డేట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు, డిబేట్లు ఇవన్నీ కూడా జరుగుతుంటే ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ షెడ్యూల్ వల్ల ఇప్పుడు కొన్ని చేయలేకపోయాం. సో నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ అయిపోతే చాలా ఫ్రీ ఉంటాం కనుక చాలా ప్లాన్ చేస్తున్నాం కంటెంట్ అంతా. సో అవన్నీ మిస్ కావద్దంటే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఉంటుంది. మనం మీమర్స్ చేస్తారు, అయ్యా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. సో అట్లా చెప్పాల్సి వస్తుంది, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ బిగ్ బాస్ టీం వచ్చేసి టాప్ 5 డిసైడ్ అయిపోయిందా అంటే నా ప్రకారం టాప్ 5 డిసైడ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ టాప్ 5లోకి వచ్చేసాడు. 1 కంటెస్టెంట్ ఈజ్ కన్ఫర్మ్. అండ్ మనం యాజ్ యూజువల్ అనుకున్నట్టు నిఖిల్ కూడా ఖచ్చితంగా టాప్ 1 టాప్ 2 పొజిషన్లో ఉంటాడు. అండ్ దాని తర్వాత గౌతమ్. ఈ ముగ్గురు పొజిషన్ అయితే ఇప్పటికీ కన్ఫర్మ్ అయింది. సో నెక్స్ట్ పొజిషన్ ఎవరిది ఉంటుంది అంటే ఈరోజు టికెట్ టు ఫైనల్ ముందు ఈ ఎపిసోడ్లో రోహిణికి గోల్డెన్ టికెట్ ఇచ్చి టాప్ 5లోకి పంపిస్తున్నామని ఇండికేషన్ ఇచ్చినేమో అనిపించింది నాకు. రోహిణి డిజర్వ్స్ ఆల్సో. ఎందుకంటే ఒక బీయింగ్ ఏ లేడీ అయి ఉండి కూడా అన్ని టఫ్ టాస్క్లు చాలా పర్ఫెక్ట్గా ఆడింది. ఎండ్యూరెన్స్ గేమ్ కానీ ఎక్స్ట్రాడినరీ గేమ్స్ ఆడింది. సో పీపుల్ కూడా చూసుంటారు. ఒక డిసడ్వాంటేజ్ రోహిణికి ఏమొచ్చిందంటే ఇప్పటివరకు నామినేషన్లోకి రాలేదు కనుక ఓట్ బ్యాంక్ ఒకటి క్రియేట్ కాలేదు. మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈసారి ఖచ్చితంగా రోహిణి నామినేషన్లోకి వచ్చేస్తుంది 100%. ఉన్నది 8 మంది కనుక రోహిణి నామినేషన్లకు రావాల్సిందే ఈసారి ఖచ్చితంగా. లాస్ట్ వీక్ మెగా చీఫ్ అయితే తప్పించుకున్నాక నామినేషన్లు ఈసారి పడతాయి రోహిణికి నామినేషన్స్. బట్ ఏం రీజన్స్ ఇస్తారు? అంత పెద్ద పొరపాటు చేసిందా అంటే పెద్ద పొరపాటు రోహిణి ఏం చేయలేదు. బట్ నామినేషన్ చేయడానికి మనకు బిగ్ బాస్ పెద్ద పొరపాట్లు అవసరం లేదు, చిన్న రీజన్స్ కూడా నామినేట్ చేస్తారు. సో ఖచ్చితంగా ఈసారి నామినేషన్లోకి వస్తుంది. రోహిణి భవితవ్యం ఈ వీక్లో తేలబోతుంది. బట్ నాకు తెలిసి రోహిణి ఈ నెక్స్ట్ వీక్ నామినేట్ అయ్యి వెళ్ళిపోతుందని నేనైతే అనుకుంటలేను. ఓట్ బ్యాంక్ ఉన్నా లేకున్నా క్రూషియల్. చాలామంది వ్యూవర్స్ ఇప్పుడు అంటే ఫైనల్ స్టేజెస్లో బిగ్ బాస్ ఖచ్చితంగా చూస్తారు కాబట్టి 100% రోహిణికి ఓటు పడుతుందని అనుకుంటున్నా. సో రోహిణి కూడా కన్ఫర్మే అనుకుంటున్నాను నేనైతే. తర్వాత వచ్చేసి నబీల్, పృథ్వీ అండ్ ప్రేరణ. ఈ ముగ్గురు పృథ్వీ ఆల్రెడీ ఈరోజు తెలిపిన, నబీల్, విష్ణుప్రియ అండ్ ప్రేరణ. సో ఇందులో ఎవరు టాప్ 5కి వెళ్తారు? మోస్ట్లీ నబీల్ వెళ్ళొచ్చు, ఎందుకంటే మొదటి నుంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. నబీల్ కూడా వెళ్తాడు. సో ఇక్కడ ఏమైంది, టాప్ 5 నబీలా ప్రేరణనా? విష్ణుప్రియకి అయితే ఛాన్స్ అనిపిస్తుంది ఈ వీక్. విష్ణుప్రియ నెక్స్ట్ వీక్ నా అనాలిసిస్ ప్రకారం విష్ణుప్రియ వాళ్ళందరూ వచ్చి నా మీద పడవద్దు. బట్ పడ్డా చేసేది ఏం లేదు. ఎందుకంటే ఉన్న వాటిల్లో ఎవరు డిజర్వ్ అని చూసుకుంటే ఖచ్చితంగా కూడా విష్ణుప్రియ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉండదు, విష్ణుప్రియ ప్రేరణ. బట్ కంపేర్ చేసుకుంటే ప్రేరణ విష్ణుప్రియ కన్నా కూడా చాలా బాగా ఆడింది. విష్ణుప్రియ ఇంతమంది చెప్పినా కూడా కొన్ని అంటే ఆమె మేబీ షీఈ్ ఎ జెన్యూన్ పర్సన్. విష్ణుప్రియ జెన్యూన్ కాదని నేను అనట్లేదు. ఏదైతే స్టిక్ అయి ఉందో, ఏదైతే తన లవ్ ఎక్స్ప్రెస్ చేసిందో, ఏదైతే తన ఎఫ్ఐఆర్ అనొచ్చా ఇంకేదైనా అనొచ్చా సమ్ వాట్ స్పెషల్ రిలేషన్షిప్ ఏదైతే పృథ్వీతో మెయింటైన్ చేస్తుందో అది అప్పటి నుంచి ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తూ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ చెప్పినా ఏం లేదు, ఎవరు చెప్పినా ఏం లేదు. లాస్ట్ ఉన్న శ్రీముఖి వచ్చి చెప్పిన తర్వాత మాత్రం డిక్లరేషన్ ఇచ్చింది. అండ్ ఈ వీక్ పృథ్వీ వెళ్ళిపోతున్నాడు కనుక పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ గేమ్ ఎట్లుండబోతుంది, ఇది చాలా చూడడానికి జనాలందరూ చాలా రోజుల నుంచి చూద్దాం అనుకుంటున్న గేమ్. సో ఆ గేమ్ ఇవి కనబడుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే పృథ్వీ షాడో అనేది విష్ణుప్రియ పడుతుందో విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. సో ఈ షాడో ఏదైతే షాడో పడుతుందో ఆ షాడో వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ గేమ్
ఒక రేంజ్లో నెక్స్ట్ లెవెల్ కనుక ఆడితే విష్ణుప్రియ కూడా అవకాశాలు ఉన్నాయి. సో లాస్ట్ బర్త్ కోసం నబీల్, ప్రేరణ అండ్ విష్ణుప్రియ ఈ ముగ్గురు కూడా కొట్లాడతారు. ఎవరు గెలుస్తుంది అని ఆధారపడి ఉంటుంది. నబీల్ కనుక చేయకపోతే నబీల్ కూడా కొంత డేంజర్ జోన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అక్కడ ఫిక్స్ అయిపోయి కూర్చుంటే, నలుగురు ఫిక్స్ అయిపోయి కూర్చుంటే, ఇక్కడ కాంపిటీషన్ 5th ప్లేస్కి, 2nd ప్లేస్ 3rd ప్లేస్ కాంపిటీషన్ అన్నప్పుడు మేబీ పొజిషన్స్ చేంజ్ అయ్యి టాప్ 5లో వస్తాడు అనుకోవచ్చు. ఇంకా లేదు టాప్ 6 లాస్ట్ ఇయర్ లాగానే టాప్ 6 తీసుకుంటారు అనుకుంటే మాత్రం నబీల్ సేఫ్, 100% టాప్ 6లో అయితే ఉంటాడు. సో టాప్ 5 టాప్ 6 పొజిషన్కి అయితే కాంపిటీషన్ 100% నడుస్తున్నది, గట్టిగా నడుస్తున్నది. ప్రేరణకు నబీల్కి మధ్యలోనే ఈ ఇష్యూ నడుస్తుంది ఖచ్చితంగా. విష్ణుప్రియను అంటే మేబీ ఆమె గేమ్ కనుక ఈ వీక్ ఎక్స్ట్రాడినరీ గేమ్ ఆడి నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడితే విష్ణుప్రియ కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎవరికో ఒకరికి కత్తెరపడాల్సిందే. 7 అయితే టాప్ 5లోకి తీసుకెళ్లరు, ఉండదు ఒక వారం. నెక్స్ట్ వీక్ ఆబ్వియస్లీ అందరూ ఫినాలే అంటే విన్నర్లు చేసే ఓటింగ్ ఉంటుంది కనుక ఈ వారం ఒకటే నామినేషన్స్ ఉంటుంది. సో ఈ నామినేషన్స్ ఎట్లా అవుతుంది, ఈ నామినేషన్స్లో ఎవరు ఏ పాయింట్ పెడతారు, ఇవన్నీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. టాప్ 4 అయితే ఫిక్స్ అయిపోయింది నా ఉద్దేశంలో. రోహిణి టాప్ 5 ఉంటుందని మీరు ఎట్లా గన్షాట్ ఎట్లా చెప్తావు బ్రదర్ నువ్వు అంటే, గన్షాట్ అనేది కాదు, ఎందుకంటే గోల్డెన్ టికెట్ ఇచ్చిండు కనుక ఆపర్చునిటీ ఉంటుంది. రోహిణి గేమ్ చూసిర్రు. రోహిణి ఇంకోటి ఏంటంటే, మనం ఏదైతే రోహిణి నామినేషన్స్లోకి రావట్లేదని మనం అనుకుంటున్నామో, రోహిణి గెలిచిన తర్వాత మెగా చీఫ్ అయిన తర్వాత ఆఖరి మెగా చీఫ్ అయిన తర్వాత లాస్ట్ సీన్ అవుతున్నది అది పబ్లిక్ విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. ఎక్కడ లేని అప్లాజ్, ఎక్కడ లేని అప్రిషియేషన్ వచ్చింది. సో అది ఓటింగ్లో చూపించాలని పబ్లిక్ ఎప్పుడైనా కూడా మన అప్రిషియేషన్ చూపించేది ఓటింగ్ ద్వారానే. సో ఇటు ఓటింగ్ ద్వారా చూపించాలని ఉంటుంది. అండ్ మహిళా లోకం కూడా బాగా సపోర్ట్ ఇస్తుంది రోహిణికి, ఎందుకంటే తను శివంగి అని అందరూ అనడం వల్ల. సో ప్రతి అమ్మాయి కూడా నేను శివంగి అని కోరుకుంటాను, నేను అట్లా ధైర్యంగా ఉండాలని చెప్పేసి. సో ఆ ధైర్యానికి కొంత ఇన్స్పిరేషన్ నిలబడ్డది రోహిణి ఇక్కడ. అన్నోళ్ళ నోళ్ళు అందరితో, నాగార్జున సార్ చెప్పేది కూడా అది, నేను అన్న అందరినీ ఎక్స్ట్రా ఎంతమంది జీరో అన్నా, ఎంతమంది గేమ్ రాదన్నా, ఫిజికల్ జీరో అన్నా కూడా, బాడీ షేమింగ్ చేసినా ఇవన్నీ తట్టుకొని నిలబడ్డావు రోహిణి అని చెప్పేసి డైరెక్ట్ ఏ డిస్కషన్ లేకుండా ఎవరిని అడగకుండా గోల్డెన్ టికెట్ ఇచ్చేసిండు. సో ఆబ్వియస్లీ నాగార్జున సార్ ఇచ్చే హింట్లు నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా పనిచేస్తుంటాయి. ఈవెన్ నామినేషన్స్లో కానీ ఎక్కడైనా కూడా నాగార్జున గారు ఇచ్చే హింట్లు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. సో ఈ విధంగా చూసుకున్నా కూడా రోహిణి టాప్ 4 అని చెప్పేసి చెప్తున్నాం. అండ్ నిఖిల్ అండ్ గౌతమ్ విషయంలో ఎవరికి పెద్ద సందేహాలు ఉండే, వాళ్ళిద్దరు ఎట్లయినా టాప్ 2లోనే ఉంటారు, టాప్ 2 ఆ టాప్ 3లోనే ఉంటారు కనుక అవకాశాలే. అండ్ ఈసారి విచిత్రం ఏంటంటే, మన 13వ వారం దాటిపోతున్నా కూడా ఇప్పటివరకు కూడా విన్నర్ ఎవరు అనేది ఇదమిత్తంగా గట్టిగా 100% చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఎగ్జైట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద షో. వాళ్ళకి రేటింగ్ రావడానికి, ఎందుకంటే ఒకసారి డిసైడ్ అయిపోయింది ఒక విన్నర్, వీళ్ళు ఏమన్నా విన్నర్ అతనే రా అయిపోయింది. విన్నర్ తెలిసిన తర్వాత ఏముంటుంది, ఎగ్జైట్మెంట్ ఉండదు. సో ఈ 2 వీక్స్ అనేది చాలా క్రూషియల్ అయిపోతుంది. గేమ్ చూసేవాళ్ళు కూడా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చూస్తారు, రేటింగ్ కూడా వస్తుంది. మంచి పరిణామం, ఎందుకంటే అవినాష్ కూడా కొంతవరకు అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది నాకు. అవినాష్ ఫ్యాన్ బేస్ కూడా ఇప్పుడు బాగా అయింది. రోహిణి అండ్ అవినాష్ ఇద్దరు ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో, వాళ్ళిద్దరు గేమ్స్ కేటగిరీలో, ఇద్దరు నలుగురు అయితే అయిపోయారు. సో ఇక నబీల్కి వచ్చింది డేంజర్, ఉరుమురి మంగళం మీద పడ్డట్టు వీళ్ళు అవినాష్ టాప్ 5లోకి వచ్చిన తారుమారుతే జాతకాలం మనం చెప్పుకున్నాం. సో అదే జరుగుతున్నది. కొంతమంది జీవితాలు తారుమారు అవుతున్నాయి, పృథ్వీ వెళ్ళిపోయాడు. సో ఇది జరుగుతున్నది. సో ఇక్కడ దీని తర్వాత మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. ఇదైతే నా అనాలిసిస్ ఇప్పటివరకు అయితే. మీకు కూడా నాది కరెక్ట్ అనిపించింది అనుకోండి, నా అభిప్రాయం టాప్ 5 మీరు కూడా వెళ్ళి అనుకుంటే మీ అభిప్రాయంలో టాప్ 5 ఎవరు, ఇది కామెంట్స్లో తెలియజేయండి. మీ అంటే మీ వ్యూలో టాప్ 5 ఎవరు. నా వ్యూలో టాప్ 5 అయితే వీళ్ళు వచ్చేసారు. మీ వ్యూలో టాప్ 5 ఎవరు. అదర్వైజ్ మీ వ్యూలో టాప్ 5లో నిఖిల్ ఉంటాడా, నబీల్ ఉంటాడా, ప్రేరణ ఉంటుందా, విష్ణుప్రియ ఉంటుందా, ఇది కూడా కామెంట్ చేయండి. చేస్తే సో పబ్లిక్ కూడా ఒక అది వస్తుంది, అవగాహన వస్తుంటుంది. ఓకే డన్. నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫ్రైడే గేమ్ చూపించాను. ఫ్రైడే గేమ్లో కొద్దిగా అవినాష్ అంతకుముందు ఇదైంది కదా, టికెట్ ఫైనల్లో గెలుచుకున్నాడు. సో యాటిట్యూడ్ చూస్తున్నాను, వీళ్ళందరూ ఆట పట్టిస్తున్నారు. అంటే యాటిట్యూడ్ అంటే సీరియస్ యాటిట్యూడ్ కాదు. అవినాష్ అది కూడా కామెడీ వేలోనే, నేను గెలిచేసిన కదా అని కొంచెం గంభీరం ఇవన్నీ చూపిస్తున్నాడు. ప్రేరణ దమ్ముంటే ఇక్కడ రారా అని చెప్పేసి ఏదో డిస్కస్ చేసింది. తర్వాత అక్కడ కూర్చొని డిమాండ్ చేస్తున్నాడు అనమాట అవినాష్. బిగ్ బాస్ కొంచెం ఛాంపియన్ లేకుంటే స్వీట్లు అట్లాంటివి ఏమైనా పంపిస్తే బాగుంటుంది, సెలబ్రేషన్ చేసుకుంటాం అని చెప్పేసి క్యాజువల్గా, దట్ ఇన్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ వే, నాట్ లైక్ ఎ డిమాండింగ్ వే. మన అభయ్ ఇదే మాట అభయ్ అన్నప్పుడు ఫీల్ అయ్యి అంటే ఇట్లే బిగ్ బాస్ అభయ్ అన్నప్పుడు ఫీల్ అయ్యి అభయ్ అన్నది వేరు, అవినాష్ అన్నది చాలా కామెడీ సెన్స్లో. సో అట్లా అవినాష్కి మాత్రం ఈ సంవత్సరం అవినాష్కి ఇచ్చిన ఎలివేషన్ మాత్రం ఎవ్వరికి ఇవ్వలేదు. అండ్ హీ ట్రూలీ డిజర్వ్స్ దట్ ఎలివేషన్.
ఏదో ఊరికే కింద పడ్డోని లేపడానికి ప్రయత్నం చేసినట్టుగా కాకుండా ఏదైతే తన టాలెంట్ ఉందో అది చూపించడానికి ప్రయత్నం చేశాడు. సో దానిలోనే బిగ్ బాస్ టీమ్ కూడా ఎలివేషన్ కూడా కొంత ప్లస్ అయింది అవినాష్కు. అయినా ఓటింగ్లో డేంజర్ జోన్లో ఉండి మరి బయటికి వచ్చి టికెట్ టు ఫైనల్ గెలుచుకుని ఈసారి ఎవరి దయాదాక్షిణ్యం లేదు కాకుండా అంటే ఒక్కరి దయాదాక్షిణ్యాలని ఇక్కడ ఎలిమినేషన్ అయినప్పుడు నబీల్ ఇవ్వకపోతే అవినాష్ వుడ్ హావ్ బీన్ అవుట్ ఆఫ్ ది గేమ్. బట్ నబీల్ ఇవ్వడం వల్ల ఆ గ్రాటిట్యూడ్ నబీల్కు చూపించవలసిందే ఖచ్చితంగా కూడా నబీల్ చేయబట్టి ఈరోజు అవినాష్ ఉన్నాడు. కానీ నబీల్ కూడా అనుకోని ఉంటాడు, నేను అవినాష్ను సేవ్ చేస్తే అవినాష్ నా కేకు మేకేసాడు, నా పొజిషన్కే నా ఉడికిందికే నీళ్ళు తీస్తాడు అవినాష్ అని చెప్పేసి నబీల్ కూడా అనుకోని ఉంటాడు. సో అంత ఆలోచన చేయడు నబీల్, అట్లా ఇచ్చిండు. సో మొత్తానికి లక్కీలియో కష్టంతో మొత్తానికి టికెట్ ఫైనల్లో ఫస్ట్ కంటెండర్ అయ్యాడు. సో ఇక్కడ అజ్జు ఇస్తుండు. తర్వాత ఒక కంట్రీ డిలేట్ టాస్క్ జరిగింది. కంట్రీ డిలేట్ టాస్క్లో వీళ్ళందరూ ఆడి పృథ్వీ టీం విన్ అయింది అనమాట. ఇట్స్ ప్రమోషనల్ టాస్క్, దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ కూడా మాకు అమ్మీగడ టాస్క్ జరిగింది. అమ్మీగడ కాగానే ఇటు అనౌన్స్మెంట్ అయితే ఉన్నది, గౌతమ్ సార్ వేస్తాం అందరూ అన్నట్టు తిండి కొంచెం ఎక్కడ తింటాడు, ఎందుకంటే ఆ ఫిజిక్ మెయింటైన్ చేస్తాడు, యాప్స్ని మెయింటైన్ చేస్తే కనుక తిండి తినాల్సి వస్తుంది, దానికి తగ్గట్టు వర్కౌట్ చేస్తాడు కనుక అక్కడ కూడా మీగడ నుంచి ఫ్యాట్ వేసేస్తూ ఉన్నాడు అన్నట్టు సైడ్కు, ఇటు అందరూ నడుస్తున్నాడు అటు వేసేస్తూ ఉన్నాడు. దాని తర్వాత రోహిణిది మెగా చీఫ్ టైం ఏదైతే ఉందో అది అయిపోయిందని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. ఆఖరి మెగా చీఫ్ కనుక ఇప్పుడు ఈ బ్యాండ్ లోపల పెట్టే ముందు సెలబ్రేట్ చేసి మీరు అందరూ సెలబ్రేట్ చేసేసి దాన్ని లోపల పెట్టండి అని బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఇచ్చిండు. సో దాని తర్వాత వీళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ చేసిండు. రోహిణి విన్నింగ్ స్పీచ్ ఇచ్చింది. సో ఇంక ఎప్పుడు అంత ఎగ్జైట్మెంట్ కాలేదు, నాకు ఇప్పుడు ఇంత ఎగ్జైట్మెంట్ అయింది, లైఫ్లో ఇంత కాలేదు, ఇప్పుడు ఎగ్జైట్మెంట్ అయిందని చెప్పేసి దాని తర్వాత వీళ్ళందరూ కూడా మెగా చీఫ్ బ్యాండ్కి ఇచ్చిన రెస్పెక్ట్ ఏదైతే ఉన్నదో మనం ఈ జనరల్గా క్రికెట్లో చూస్తుంటాం. ఒక ప్లేయర్ రిటైర్ అయినప్పుడు బ్యాట్ ఇట్లా పెట్టేసి దాని కింద నుంచి ప్లేయర్ వస్తుంటాడు, దట్ విల్ బి గూస్ బంప్స్ సీన్ ఉన్నాడు. కొంతమంది ప్లేయర్స్ బయటికి వచ్చేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది, చూసే జనాలకు కానీ వాళ్ళకి కానీ వేరే ఉంటుంది. అంటే దేర్ రెస్పెక్ట్ టువర్డ్స్ దేర్ గేమ్ కానీ దేర్ రెస్పెక్ట్ టువర్డ్స్ దేర్ ఏమంటారు వృత్తి, వాళ్ళ వృత్తికి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ గౌరవానికి సూచకంగా వీళ్ళందరూ ఇస్తారు. సో ఇక్కడనే మెగా చీఫ్ బ్యాండ్ లోపల పెట్టేటప్పుడు కూడా వాళ్ళందరూ ఇట్లా ఒక్క చేతిలో ఒకటి పెట్టి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, విచ్ వాజ్ వెరీ గుడ్ టు సీ. అంటే మంచి అనిపించింది ఆ సీన్ చూస్తే. అంటే ఏదైతే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలో మెగా చీఫ్ బ్యాండ్కి దానికి అంత రెస్పెక్ట్ ఇచ్చారు. ఈసారి నిజంగా కూడా మెగా చీఫ్ దాని టాస్క్ కోసం ఒక్కొక్కరు విపరీతంగా కొట్లాడేసారు, టాస్క్లు చాలా సీరియస్ తీసుకున్నారు. కొన్ని సీజన్లలో తీసుకోకుండా బిగ్ బాస్ లాస్ట్కు బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి ఉండే. ఇప్పుడు సీజన్ 6లో ఐ థింక్ రైట్ ఆదిరెడ్డి అండ్ వీళ్ళు ఉండే కదా కొంచెం వీళ్ళందరూ ఆడినప్పుడు అప్పుడు కొంచెం లైట్ తీసుకున్నారు, గేమ్స్ లైట్ తీసుకుంటే చేసారు. బట్ ఈ సీజన్లో మాత్రం వీళ్ళు చాలా అంటే ప్రతి గేమ్ కూడా అందరూ మనసు పెట్టి ఆడారు, అంత సీరియస్ లేకుండా కామెడీగానో ఎవ్వరు వాడలేదు. ప్రతి దానిలో ఫిజికల్ టాస్క్ అయినా మెంటల్ టాస్క్ అయినా కూడా గట్టిగా ఆడారు అందరు. సో ఆ రెస్పెక్ట్ అనేది మెగా చీఫ్ బ్యాండ్కి ఇవ్వాలనుకున్నారు, అందరూ ఇచ్చేసారు కూడా. అంటే బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చిండు దానికి సెలబ్రేషన్ చేసి లోపల పెట్టినని చెప్పేసి. బయట ఎక్కడైతే మెగా చీఫ్ అయిందో అక్కడ ఆ ప్లేస్ను అక్కడ చూసేసి అక్కడ ప్లేస్లో పోయి ఎంజాయ్ చేసేసి అవినాష్ అండ్ తేజ కామెంటరీ అది కూడా బాగా అనిపించింది. మెగా చీఫ్ అయిన సీన్ను రీక్రియేట్ చేసిన వీళ్ళు, దట్ వాజ్ ఆల్సో గుడ్. ఎట్లా మెగా చీఫ్ అయింది ఏందని చెప్పేసి అక్కడ రోహిణి అండ్ అవినాష్ తేజ బయట రీక్రియేట్ చేశారు, దట్ వాజ్ ఆల్సో గుడ్. అంటే అంత ఎమోషనల్ సీన్ అయింది కదా అక్కడ, చాలా మంది పబ్లిక్ కనెక్ట్ అయింది. బెస్ట్ సీన్ హిస్టరీ ఆఫ్ సీజన్ 8 అన్నట్టుగా క్రియేట్ అయింది. రోహిణి గెలిచినప్పుడు రియాక్షన్ విధానం కానీ, వాళ్ళు తీసుకెళ్లే విధానం కానీ, సెలబ్రేషన్స్ కానీ, కరెక్ట్గా చెప్పాలంటే రోహిణి మెగా చీఫ్ అనేది బిగ్ బాస్ హౌస్లో ఒక చరిత్ర. మెగా చీఫ్ అయినాక ఎట్లా చేసిందని కాదు కానీ మెగా చీఫ్ అయినప్పుడు సెలబ్రేషన్ కానీ, మెగా చీఫ్ దిగిపోయినప్పుడు కానీ, పదవి విరమణప్పుడు కానీ ఆ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ఒక చరిత్ర. ఏ మెగా చీఫ్కు దక్కని అరుదైన గౌరవం అని చెప్పొచ్చు రోహిణికి దక్కింది. దట్ షీ వాజ్ సో లక్కీ అనిపించింది ఆ విషయంలో. తర్వాత తేజతో డిస్కస్ చేసింది కాసేపు, చాలా ఓవర్వెల్మింగ్ ఉంది నాకు, నేను మెగా చీఫ్ అయినప్పుడు ఇంత డిస్కషన్, మళ్ళీ అదే చాలా ఎమోషనల్ అయిపోయింది రోహిణి. సో ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది కదా మెగా చీఫ్ అంటే, ఒక అంత పెద్ద హౌస్లో అంత పెద్ద షోలో మెగా చీఫ్ అవ్వడం, అప్పుడు లాస్ట్ టైం కాకుండా ఈసారి అవ్వడం, ఒక అమ్మాయి దట్టు చాలామంది గేలి చేసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ మీదే గెలవడం, ఎవరైతే తను అవమానపరిచిండ్రో అన్యాయంగా మాట్లాడిండ్రో వాళ్ళ మీదే గెలవడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్. సో దే ఆర్ డెఫినెట్లీ దే డిజర్వ్, షీ డిజర్వ్స్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఆ స్టఫ్ ఎంత చేసినా తక్కువే రోహిణి విషయంలో. యా నెక్స్ట్
నాగార్జున సార్ రాగానే కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని విషయం చెప్పేసి క్లియర్గా ప్రిపేర్ అవుతారని చెప్పేసి. అండ్ ఈసారి ఎలిమినేషన్ కూడా విచిత్రంగా చేశారు. అందరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని, తర్వాత డైరెక్ట్ ఎలిమినేషన్ వీళ్ళందరూ టెన్షన్ పడ్డారు. అదేంటి ఫస్ట్ ఎలిమినేషన్తో ఎపిసోడ్ స్టార్ట్ చేస్తారా, అది చేస్తారా అంటే అవినాష్కు సెలబ్రేషన్ చేసారు. టికెట్ ఫైనల్ వచ్చేసి చాలా రచ్చ చేసినవి అనిపించింది అవినాష్. ఇక్కడ కూడా అవినాష్కు గట్టి ఎలివేషనే దొరికింది. ఆ బ్లాస్ట్లు, ఫైర్ వర్క్స్, ఆ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా జనరల్గా ఫైనల్లో చూసే సీన్స్ అన్నీ కూడా అవినాష్కి ఇప్పుడే చూపించేసారు. సో అవినాష్ నిజంగా కూడా లక్కీ. ఈ సంవత్సరం అవినాష్ లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ హౌస్లో. అవినాష్ మన గెలిచినందుకు అందరికీ థ్యాంక్స్ అని చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చేసిండు. తర్వాత నాగార్జున సార్ అనుకు ఐ లవ్ యూ చెప్పినావా, నాకు చెప్పినావా, నాకు ఐ లవ్ యూ చెప్పినావా అంటే మళ్ళీ ఒకసారి కామన్ డైలాగ్ ఉంటుంది అవినాష్ది, లవ్ యూ అను అని చెప్పేసి. అలా అవినాష్ ఇంకా మనసులో కోరికలు ఏమైనా ఉన్నాయా నీకు, ఇంకేమైనా మిగిలిపోయినాయా? మెగా చీఫ్ అయినావు, 2 సార్లు మెగా చీఫ్ అయినావు, టికెట్ ఫైనల్ కొట్టినావు, ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా అన్న ఉద్దేశంలో అయితే సార్ అది కొంచెం ఒక మదర్ వీడియో ఒకటి ఇస్తే బాగుండు సార్, మా మదర్ క్లిప్ ఏదన్నా అంటే అయినందుకు గెలిచినందుకు ఇస్తే బాగుండు, దాంతో పాటుగా ఒక బాటిల్ ఏదైనా షాంపెయిన్ బాటిల్ అట్లాంటిది ఇస్తే ఇంకా బాగుంది సార్, కొంచెం సెలబ్రేషన్ చేసుకోవడానికి బాగుంది సార్ అని చెప్పేసి చెప్తే నాగార్జున సార్ మంచి కెలుకుడు సరే గమ్మత్తు మంచి. నిన్న నాగార్జున గారు హోస్టింగ్ చాలా బాగా అనిపించింది. నిన్న మంచి హోస్టింగ్ చేసేది అనిపించింది. ఒక పాజిటివ్ దృక్పథంతో బాగా చేసారు హోస్టింగ్ అనిపించింది. అంటే నువ్వు ఎవడరా నాగార్జున సార్ జడ్జి చేయడానికి, నువ్వు అంత పెద్ద పుడింగి అనొచ్చు, నేను జడ్జి చేయట్లేదు, నాకు నచ్చింది అని చెప్తున్నా. బికాజ్ ఆయన ఎప్పుడు మంచిగా చేసినప్పుడు అప్రిషియేషన్ చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. చిరంజీవి సూపర్ డ్యాన్స్ చేసిన అంటే జడ్జి చేసినట్టు కాదు. ఐఎమ్ నాట్ అంటే నాకంత నాగార్జున సార్ జడ్జి చేసేంత అది లేదు, జస్ట్ నా ఒపీనియన్ పంచుకుంటున్నాను, మీరేమన్నా అనుకోవచ్చు. తర్వాత అదేంటి బ్రాండ్ ఏమైనా ఉందా, ఇక్కడ బ్రాండ్ ఏమన్నా అంటే బ్రాండ్ అంటే సార్ ఏ బ్రాండ్ అయినా ఇక్కడ ఇన్ని రోజుల తర్వాత ఏ బ్రాండ్ అయినా ఓకే సార్ అని అంటే అవినాష్కు ఆపర్చునిటీ ఇస్తారు. అంటే ఏదైనా ఫన్నీ వేలో చెప్పగలుగుతాడు కనుక సీరియస్ విషయాలు కూడా ఫన్నీ వేలో తీసేయగలుగుతుంది అవినాష్. ఆ కెపాసిటీ ఉంటుంది అవినాష్కు, కాబట్టి ఎలివేషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున గారితో ఈ ఛాంపియన్ గురించి, లిక్కర్ గురించి లోపల బిగ్ బాస్ హౌస్లో మాట్లాడడం అంటే చాలా ధైర్యం కావాలి. వేరే తోడైతే మాట్లాడలేడు. అవినాష్కు 90 మసి మా టీవీ టీంతో ఉన్న అనుబంధం కానీ గత 2-3 ఏళ్ళ నుంచి మా టీవీలోనే అవినాష్ కొనసాగుతున్నాడు. చాలా షోలలో హోస్టింగ్లో వస్తాడు. సో ఆ ఇంటిమసీ, ఆ ఫ్రీనెస్ అనేది అవినాష్కి ఉంటుంది కనుక కొంత టీం కూడా, అందులో ఉన్న టీం కూడా నాకు తెలిసి అవినాష్ అంటే చాలామందికి పరిచయం ఉంటుంది. వీళ్ళు టెక్నికల్ టీం కూడా వేరే వాటికి ప్రోగ్రామ్స్కి చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ పరిచయం ఉంటారు కనుక ఆ ఎలివేషన్ అవినాష్కు దొరుకుతుంది. తర్వాత బెల్ కొట్టిండు. అదే టైంలో బెల్ కొట్టి స్టోర్ రూమ్లో పోమంటే సార్ పంపించరా సార్, ఇట్లాంటే సోడా కూడా చెప్తుంది సార్, నేను కొంచెం సోడా కూడా పంపించేస్తారు, నువ్వు అడిగితే సోడాలు గీడాలు అన్నీ పంపించేస్తారని గులాబ్ జామున్ పంపించాడు. అంటే ఒక సెలబ్రేషన్కి పంపించాడు. తినేసి గులాబ్ జామున్ పక్క పెట్టుకుని నెక్స్ట్ ఇక్కడ క్రూషియల్ స్టార్ట్ అయింది. గోల్డెన్ టికెట్ అండ్ బ్లాక్ టికెట్. ఇక్కడ కొంతమంది గోల్డెన్ టికెట్, కొంతమందికి బ్లాక్ టికెట్ ఇస్తామని చెప్పేసి. సో ఇక్కడ ఒక్కొక్క కంటెస్టెంట్ను లేపి అడిగినమాట, ఎవరికి గోల్డెన్ టికెట్ ఇవ్వాలా, ఎవరికి బ్లాక్ టికెట్ ఇవ్వాలా అంటే. ముందు మనకి ఇది అనిపించవచ్చు, వాళ్ళని అడిగి ఇచ్చేది కంటెస్టెంట్ చెప్తే ఇచ్చేస్తారా, నాగార్జున సార్ కదా గోల్డెన్ టికెట్ ఇవ్వాల్సింది, జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది నాగార్జున సార్ కదా. సో ఆ గోల్డెన్ టికెట్ వీళ్ళకి ఇచ్చడం ఎందుకు ఆపర్చునిటీ అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేయచ్చు. బట్ వీళ్ళ ద్వారా తెలుసుకుంటే అప్పుడే కదా మసాలా యాడ్ అవుతుంది. నెక్స్ట్ రేపు పొద్దున మళ్ళీ నామినేషన్స్కి ఇంట్లో దొరకాలి కదా వీళ్ళకు, నా గోల్డెన్ టికెట్ మనం నాకు బ్లాక్ టికెట్ ఇచ్చినామని ఒక నామినేషన్ చేయొచ్చు, ఇవన్నీ రీజన్స్ దొరుకుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ దానికి జస్టిఫికేషన్ లాస్ట్లో ఇచ్చారు మనకు. వాళ్ళు చెప్పిందే ఫైనల్లా, వాళ్ళు చెప్పిన దానికి వేసి ప్రతిసారి ఆల్మోస్ట్ నాగార్జున సార్ వాళ్ళు ఏది చెప్తే అదే చేసుకుంటూ పోయిండు కదా ఎపిసోడ్ మొత్తం. సో చూసే జనాలకు అనిపించవచ్చు అంటే ఆయన పవర్ ఏంది వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు చెప్పింది ఈయన చేసేస్తాడు నాగార్జున సార్, ఈయన ఏం చేస్తాడు అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ అక్కడ అట్లా కాదు, వాళ్ళకు సృష్టించాలి, గొడవ సృష్టించాలి, కంటెంట్ పుట్టాలంటే ఏదో ఒక గిమ్మిక్ చేయాలి, కాబట్టి ఆ ఉద్దేశంలో చేసి ఉంటారు. అండ్ ఫైనల్గా దాని జస్టిఫికేషన్ ఇక్కడ ఇచ్చారంటే వీళ్ళు గౌతమ్ పేరు చెప్పినప్పుడు ఏదైతే వాళ్ళు టీం అనుకుంటారు, బిగ్ బాస్ టీం ఏదైతే అనుకుంటారో ఆ పేరు వచ్చినప్పుడు మాత్రమే ష్రెడ్డింగ్లో వేసారు. ఆ పేరు రానప్పుడు డెఫినెట్గా వాళ్ళు డిఫెన్స్ చేసేసి డినై చేసేసి దాన్ని ష్రెడ్డింగ్లో వేయకుండా గోల్డెన్ టికెటే ఇచ్చారు. ఇది గౌతమ్ విషయంలో లాస్ట్లో జరిగింది, అది మాట్లాడుకుందాం మనం. ఓకే, సో నిఖిల్ని అడిగితే తేజ అని చెప్పాడు. తేజ ఎందుకు అంటే మన కాన్ఫిడెన్స్ ఉండదు సార్, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, తను ఓవర్గా చేసుకుంటాడు అని చెప్పేసి తేజకు గోల్డెన్ టికెట్ క్రష్ చేసేసారు.
డీమోటివేట్ అవుతాడు. కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ డీమోటివేట్ అవుతాడు అనే వర్డ్ వాడండి ఇక్కడ నిఖిల్. వాస్తవం కరెక్టే అనిపించింది. ఏదైనా కొంచెం కాగానే తేజ డీమోటివేట్ అయిపోతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ అది అవుతాడు, బౌన్స్ బ్యాక్ అవుతాడు, కానీ ఫస్ట్ కొంచెం డీమోటివేట్ అవుతూ ఉంటాడు కనుక ద అనాలిసిస్ కరెక్టే అనిపించింది నాకైతే నిఖిల్ది. మ్యాక్సిమం తేజకే వచ్చినాయి ఇవన్నీ కూడా, ఈ బ్లాక్ టికెట్స్ అన్నీ కూడా తేజకే వచ్చినాయి. అక్కడ నాగ్ సార్ చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ తెలిసిపోతుంది మనకు ఫస్ట్, అంటే తేజను పంపించేస్తున్న విషయం ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే తేజాన్ని లేపేసి ఏదన్నా అవకాశం వస్తే, మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కసిగా ఆడాలి తేజ. చూడు నిఖిల్ని చూసి నేర్చుకో, రోహిణిని చూసి నేర్చుకో, నిఖిల్ కాదు రోహిణిని చూసి నేర్చుకో, అవినాష్ని చూసి నేర్చుకో. వాళ్ళిద్దరూ ఎంత కసిగా ఆడిండ్రు. కొన్ని గేమ్స్ నువ్వు లాస్ట్లో వచ్చినావు. మేబీ తేజకు తన పర్సనాలిటీ కూడా కొంత డిజార్ట్ ఒక ఫిజికల్ గేమ్స్లో తన వాస్తవంగా 100% పెడతాను తేజ ఎప్పుడైతే అంటాడో వాస్తవం అనిపిస్తుంది. తేజ 100% పెడతాడు. కొన్ని పట్టుకొని పరిగెత్తే గేమ్లో ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్గా పరిగెత్తారు. తేజకు దొరికిందంటే దొరకదు, ఇంకా ఎవరికి రాదు. సో ఆ రేంజ్లో నిఖిల్ కూడా అప్పుడప్పుడు వాడికి దొరికితే మనకు దొరకదు అన్నట్టుగా మాట్లాడతాడు నిఖిల్. అంత చేస్తాడు. బట్ అక్కడ పర్సనాలిటీ అనేది కొంత డిసడ్వాంటేజ్ అవుతుంది. నేను అతని పర్సనాలిటీ గురించి పట్టడానికి కాదు, ఉన్న పర్సనాలిటీ కొన్నిటికి కొన్ని సహకరించదు. తను కమెడీ చేయగలుగుతాడు. కామెడీకి ఆయన పర్సనాలిటీ బాగా సూట్ అవుతుంది. కొన్నిసార్లు బాబు మోహన్ కేటు నాకు ఎందుకో బాబు మోహన్ గారినే గారే గుర్తొస్తారు తేజాన్ని చూస్తుంటే. బాబు మోహన్ గారు అంటే చిన్న కాదు, బాబు మోహన్ గారు చాలా పెద్ద ఆర్టిస్ట్. సో అట్లనే ఆయన గుర్తొస్తుంటారు. మొన్న అదే గెటప్ కూడా వేసారు, కోటా శ్రీనివాసరావు బాబు మోహన్ కలిపితే ఇద్దరు కాంబినేషన్ ఎట్లుంటుందో. అవినాష్ అండ్ తేజ నాకు అదే గుర్తొచ్చింది. వాళ్ళు కూడా అదే తీసుకొని మొన్న ఒక స్కిట్ కూడా చేశారు. ఇక్కడ దాకా వేసుకొని ఎవరు మానస వీళ్ళు ఎవరు వచ్చినప్పుడు అవి వేసుకొని ఉన్నాడు. అఖిల్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ దాకా వేసుకొని ఉన్నాడు. సో అదే గెటప్ మెయింటైన్ చేసి ఆయన చూస్తే తేజను చూస్తే నాకు ఆ ఫీలింగ్ అప్పుడప్పుడు వస్తుంటుంది. బాబుమోహన్ క్యారెక్టర్స్ బాబుమోహన్ లాంటి క్యారెక్టర్స్ తేజకు పడితే బాగుంటుందేమో ఇండస్ట్రీలో కూడా అనిపిస్తుంది. డైరెక్టర్లు కొంచెం కన్సిడర్ చేయండి తేజను, మంచి పర్ఫామ్ చేస్తాడు. ఇట్లాంటివన్నీ బాగా జనరేట్ అవుతాయి తేజతోటి. కసిగా పూజ చేసుకోవాలని చెప్తే మన తేజ కూడా ఒకేసారి చేసుకుంటా అన్నాడు. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు తేజ బయటకు వస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేయనట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ గౌతమ్ గౌతమ్ ప్రేరణకి ఇచ్చాడు. గౌతమ్ చెప్పే రీజన్స్ కొన్ని ఎక్స్ట్రా. ఎందుకు గౌతమ్ విన్నర్ మెటీరియల్ అంటాం అంటే, నిఖిల్ కానీ గౌతమ్ను కానీ ఎందుకు విన్నర్ మెటీరియల్ అంటున్నాం అంటే, గౌతమ్ ఇచ్చే రీజన్స్ కొన్ని 100% రీజన్స్ ఉంటాయి. అవతల దగ్గర ఛాన్స్ ఉండదు మాట్లాడడానికి, అండ్ అనలైజ్ పర్ఫెక్ట్ చేసి చెప్తాడు. ప్రేరణకి ఇచ్చిన రీజన్ ఏంటంటే, మొన్న బ్లాక్ స్టార్, ఎందుకంటే నాగార్జున సార్ మొత్తం గేమ్ గురించి అడగాలి, ఈ వారం గురించి అడిగిండు క్లియర్గా పర్టికులర్గా. వేరే వారాలు అడిగితే ఇవన్నీ మారిపోతుండే నోటిఫికేషన్స్. బట్ ఈ వారం ఆడిన ఆట గురించి మాత్రమే చెప్పమని క్లియర్గా నాగార్జున సార్ చెప్పిండు కనుక, ఈ వారం ఆటలో తను కొన్ని అంటే తప్పు చేసింది. తప్పు అంటే గేమ్ ఫ్రాడ్ గేమ్ ఆడిందని తనం లేదు. బట్ ఎప్పుడైతే బ్లాక్ స్టార్ ఇచ్చిండ్రో అప్పుడు వాళ్ళతో సరిగ్గా మెయింటైన్ చేయలేదు. ఆ వచ్చిన గెస్ట్లను అవమానకరంగా మాట్లాడి, లేకుంటే ముఖం అటు ఇటు పెట్టుకున్నదన్న ఉద్దేశంతో సెన్సెస్తో మాట్లాడితే ప్రేరణ లేదు సార్ అని ఏదో చెప్పబోయింది. చెప్తే ప్రేరణ నువ్వు ఫెయిర్ గేమ్ ఆడినా అనుకుంటున్నావా అని చెప్పేసి అంటే, ఎస్ సార్ ఫెయిర్ గేమ్ ఆడినా అంటే వీడియో చూపించాడు. అది పడేటప్పుడు ప్రేరణ అదే తను గౌతమ్ వేసినప్పుడే అది పడేటప్పుడు ఇట్లా పక్క నుంచి క్యాచ్ పట్టింది. అంటే తన ఉద్దేశంలో పక్కకే పడుతుంది కదా, నేను పడితే తప్పలేదు కానీ, బట్ యాజ్ పర్ ద రూల్ అది కింద పడ్డ తర్వాత మాత్రమే తీసుకోవాలనేది రూల్. ఇది దాన్ని మెన్షన్ చేసిండు. బట్ అక్కడ ప్రేరణ అసలు వినలేదు. నాగార్జున సార్ చెప్తుంటే కూడా, లేదు సార్ నాకు ఆ టికెట్ ఫైనల్ వెళ్ళిపోతుంది కదా, నేను ఉండాలన్న ఉద్దేశంతో ఎగ్జైట్మెంట్తో ఆడినా అని జస్టిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే నాగార్జున గారు కూడా ఖండించాడు. పర్ఫెక్ట్గా ఏం చెప్పాడు, నువ్వు టికెట్ ఫైనల్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అన్న ఉద్దేశంతో మొత్తానికి గేమ్ వదిలేసినావు, గేమ్స్లో రూల్స్ వదిలేసినావు, అవన్నీ రూల్స్ వదిలేసి ఆడినావు, ఫాల్ట్ గేమ్ ఆడినావు, ఫౌల్ గేమ్ ఆడినావు అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు. బట్ ప్రేరణ చాలా ఆర్గ్యూ చేసింది. నేను ఇక్కడ అంటే నేను కింద పడితే అనుకున్నా సార్, ఇట్లా కింద పడితేనే పట్టుకోవాలని నాకు తెలియదు, గుర్తులేదు. అంటే అవన్నీ కూడా ఎక్కడ వస్తాయి అంటే, వీళ్ళు తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు ఫాస్ట్గా వచ్చినప్పుడు కొన్ని అర్థం కావు. అందుకే ప్రేరణ 1కి 4 సార్లు వెరిఫై చేసుకుంటుంది. ఫస్టే క్లియర్గా ఏంది అని అడుగుతుంది. కనుక అక్కడ మర్చిపోయినా అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రేరణ ఖచ్చితంగా విషయం తెలుసుకున్నాకనే చేస్తారు. అట్లా తొందరపడి చేసే రకం ప్రేరణ కాదు. సో ఇది తప్పించుకోవడానికి నేను వినలేదు, నాకు గుర్తులేదని చెప్పింది. ఆట గెలవాలన్న ఎగ్జైట్మెంట్ లోపల తప్పు చేసినట్టు అనిపించింది. సో అక్కడ జస్టిఫై చేశాడు. అంటే వచ్చిన గెస్ట్లను, ఇప్పుడు ఎవరైతే గెస్ట్లు వస్తారో ఆ గెస్ట్లను అవమానపరచొద్దు కనుక వాళ్ళు తీసుకున్న డిసిజన్ కరెక్టేనా కాదా, ఆ డిసిజన్ తీసుకునే కరెక్ట్ అని జస్టిఫికేషన్ చేయడానికి కోసం చేసింది. బట్ ఇక్కడ విష్ణుప్రియ ఇష్యూని కూడా ఎత్తేసి విష్ణుప్రియకు జస్టిఫికేషన్ ఇస్తే బాగుంటుండే. ఎందుకంటే పబ్లిక్ అందరు కూడా బయట విష్ణుప్రియకు అన్యాయం జరిగింది, విష్ణుప్రియ బ్లాక్ రావాల్సింది కాదు, తేజకు రావాల్సిందని అనుకున్నారు కనుక ఇక్కడ ఎట్లా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం, ఇక్కడైతే జస్టిఫికేషన్ వచ్చిన గెస్ట్లకు ఇచ్చారో విష్ణుప్రియ విషయంలో కూడా క్లారిటీ ఇస్తే బాగుండేమో.
అని నాకైతే పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే దాన్ని అడ్రస్ చేయలేదు కదా నాగార్జున గారు. ఆ విషయాన్ని కూడా అడ్రస్ చేస్తే బాగుండేమో. విష్ణుప్రియ కూడా బాధపడ్డది కదా, ఏడ్చింది విష్ణుప్రియ, బాధపడ్డది తప్పు ఇచ్చిందని చెప్పేసి. సో దాన్ని జస్టిఫికేట్ చేస్తే ఇంకా బాగుంటుండే, టీంకు ఒక గ్రేట్నెస్ వస్తుండే అనిపించింది. ఓకే, సో ఇక్కడ ప్రేరణకు అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గౌతమ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిండు. అంటే నాకు వాళ్ళు బ్యాడ్ అంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు సార్, వాళ్ళు డిసిషన్ తీసుకున్నది కరెక్టే, ఇద్దరం కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాము, థర్డ్ పొజిషన్లో ఉన్నాము. బట్ ఎక్కడైతే ప్రేరణ ఫాల్ట్ అది ఫౌల్ గేమ్ ఆడిందన్న ఉద్దేశంతో వాళ్ళు నాకు ఇచ్చారు జస్టిఫికేషన్, వాళ్ళు కరెక్టే ఇచ్చారు. వాళ్ళని మాత్రం ఈమె తప్పు పట్టింది, గొడవ చేసింది సార్, అక్కడ ఒప్పుకోలేదు అని మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ గౌతమ్ పాయింట్ టు పాయింట్ ఇస్తాడు కొన్నిసార్లు ఇంటర్ఫిరెంట్ అనిపిస్తుంది, బట్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసేట్లో గౌతమ్ ఎక్స్ట్రాడినరీ. సో దట్ మేడ్ హిమ్ ద విన్నర్ మెటీరియల్ అనిపించింది. ఆ లక్షణం సీజన్ 7లోనేమో ఈయనకు అందరూ అంటే శివాజీ గారు ఎప్పటికీ గౌతమ్కు కౌంటర్లు ఇచ్చుకుంటూనే ఉండేది ఏదన్నా ఉంటే. అక్కడ గౌతమ్ ఎలివేట్ కాలేదు, గౌతమ్ చేసిందే తప్పు అనిపించింది జనాలకు. బట్ ఇక్కడ గౌతమ్ను ఖండించేటోడు అంత గట్టివాడు లేడు. నిఖిల్ ఒక పృథ్వీ వస్తాడు, కానీ పృథ్వీకి ఏమవుతుంది, లాంగ్వేజ్ బారియర్స్ అయిపోయి పృథ్వీ ఏదో ఒక తప్పు చేసి దొరుకుతాడు అక్కడ. వాడంటాడు వీడంటాడు ఏదో ఒకటి దొరకంగానే అవతలడికి ఆయుధం దొరుకుతుంది, గౌతమ్కి ఆయుధం దొరుకుతుంది. దొరకడం వల్ల దాన్నే ఎలివేట్ చేస్తాడు. గౌతమ్కు తప్పేది రైట్ ఏది తెలుసు, ప్రొనౌన్సియేషన్, తెలుగు భాష ఉచ్చారణ ఇవన్నీ కరెక్ట్ తెలుసు. సో ఇక్కడ ఏ తెలుగులో తప్పు, తెలుగు ఆడియన్స్ కనెక్ట్ కావాలంటే తెలుగు భాషను ఏదైతే తప్పుగా మాట్లాడతారో అది పట్టుకుంటే మనం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం పబ్లిక్కి. వాళ్ళకి ఏదైతే రాదో దాన్ని పట్టుకుంటాడు. అంటే ఎదుటోడి మైనస్ పాయింట్ను పట్టుకొని గౌతమ్ దాన్ని పైకి తీసుకొస్తాడు. అదే కదా విన్నర్ మెటీరియల్, వాస్తవం కూడా చేయాల్సింది కూడా అదే. సో ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి అయిపోయి గౌతమ్ను డీ కట్టేటోడు లేకుండా అయిపోయింది ఇక్కడ. అప్పటిదాకా విన్నర్ మెటీరియల్ అనుకున్న నిఖిల్ ఏంది అనవసరంగా ఓవర్ గొడవలకు ఎగ్జాగరేట్ చేసి పెద్దగా అరచుడు 1-2 సార్లు జరిగి ఉంటుంది, నిఖిల్ కూడా చేస్తాడు. బట్ అంత ఆ స్థాయిలో గౌతమ్ను ఢీ కొట్టి దాన్ని గౌతమ్ను తప్పు చేసేంత కెపాసిటీ, అంత తెలుగు మీద పట్టు లేక ఇవన్నీ కొంత జరిగి గౌతమ్కు అడ్వాంటేజ్ అయినాయి ఇవన్నీ. తర్వాత రోహిణికి ఇచ్చారు. రోహిణి పృథ్వీని చూస్ చేసుకున్నది. లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ పరంగా గేమ్స్ పరంగా చూసుకుంటే పృథ్వీ అని చెప్పేసి అన్నది. ఇక్కడ కొంత డిస్కషన్ జరిగింది. నాకు సార్ అడిగాడు ఎందుకు గౌతమ్ను కాకుండా పృథ్వీని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నావు బ్లాక్ టికెట్ కొంటే, తను చెప్పింది 2 గేమ్స్లో 2 సెకండ్ పొజిషన్లో వచ్చిండు, ఒక దాంట్లో థర్డ్ పొజిషన్లో వచ్చిండు. కానీ గౌతమ్ వచ్చేసి ఇక్కడ 3 గేమ్స్లో సెకండ్ పొజిషన్లో వచ్చిండు సార్. సో అక్కడ జస్టిఫికేషన్ ఇచ్చింది గేమ్స్ పరంగా చూసి రోహిణికి అక్కడ తప్పు కొట్టుకోకుండా ఫస్ట్ అనిపించింది. అంటే ఇంట్లో లాక్ అయిపోతుందేమో, మనకు ప్రోమోలో చూసినప్పుడు రోహిణి క్వశ్చన్ అడిగినప్పుడు లాక్ అయిపోయిందేమో, గౌతమ్ను ఎందుకు తీసుకోలేదు అంటే ఇద్దరు సేమ్ పర్ఫార్మెన్సే కదా, లాక్ అయిపోతుందేమో అని అనిపించింది. బట్ వేరాజ్ రోహిణి వచ్చేసి అక్కడ లాక్ కాలేదు, కరెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చి నాగార్జున సార్ కూడా యాక్సెప్ట్ చేసేసి పృథ్వీని గోల్డెన్ టికెట్ సెట్ చేసి బ్లాక్ టికెట్ పెట్టేసి అన్నాడు. ఇదో ట్రై చేసిన పృథ్వీ దానికి చేయడానికి, బట్ నాగార్జున సార్ అక్కడ అంత ఛాన్స్ ఇవ్వకుండా చేసేసి. తర్వాత అవినాష్ను పిలిస్తే అవినాష్ ఇక్కడ నబీల్ను చూస్ చేసుకున్నాడు, గేమ్స్ పరంగా నబీల్ను చూస్ చేసుకున్నాడు. అంటే మీరు గ్రాటిట్యూడ్ చూపించవచ్చు కదా, నబీల్ను చూస్ చేసుకోకుండా ఇవ్వచ్చు కదా అంటే, ఎక్కడైతే గేమ్స్ పరంగా నాగార్జున గారు మెన్షన్ చేసారో ఈ వీక్ లాస్ట్ వీక్ గేమ్స్ పరంగానే మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ నబీల్ సుడోకు గేమ్లో నబీల్ చేసిన తప్పు అంటే తొందరపడి గెలిచిన అని చెప్పేసి ఎగిరి అవన్నీ చేసిండు. ఆ రీజన్ చూపించి నబీల్ని ఇక్కడ మెన్షన్ చేసిండు. అంటే మీరు అది చేయకపోతే కూడా అవినాష్ తప్పు అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొంతమంది టికెట్లు పడిపోయినాయి, తేజ టికెట్ పడిపోయింది, ప్రేరణ టికెట్ పడిపోయింది, ఇంకా ఆప్షన్లో ఉన్నది నబీల్, ఒకరిద్దరు ఉన్నారు. సో అక్కడ నబీల్ మెన్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేబీ నబీల్ దీనికి అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నది. బ్లాక్ టికెట్ నాకు ఇచ్చినావు, గోల్డెన్ టికెట్ రాకుండా చేసినావు, ఎందుకంటే నేను నీకు నామినేషన్ ఏమన్నా ఎలిమినేషన్ షీల్డ్ ఇచ్చిన నీకు నాకు బ్లాక్ టికెట్ ఇచ్చి నాకు ఆపర్చునిటీ గోల్డెన్ టికెట్ రాకుండా చేసినావు అని అనుకోవచ్చు నిజంగానే. ఎందుకంటే ఇక్కడ అనుకోవచ్చు, బట్ అది తప్పే. ఎందుకంటే ఒకవేళ నిజంగానే నబీల్ లిస్టులో లేకుండా, బ్లాక్ టికెట్ లిస్టులో నబీల్ లేకపోతే నాగార్జున సార్ దాన్ని ఖండించి నబీల్కు గోల్డెన్ టికెట్ ఇస్తుండే గౌతమ్కి ఇచ్చినట్టు. సో ఆ లిస్ట్లో ఉన్నది కాబట్టి వీళ్ళ నోటితో చెప్పిపించారు. వాళ్ళు ఏదైతే అనుకున్నా వీళ్ళ నోటితో చెప్పిస్తేనే యాక్సెప్ట్ చేశారు. ఏదైతే తప్పు ఉన్నదో వాళ్ళు తప్పు చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ జస్టిఫైడ్. తర్వాత నబీల్ను నాగార్జున సార్ అడిగి ఎందుకు అంత తొందరపడ్డావు, అంత సెలబ్రిటీ అంత అంటే నేను చూసుకోలేదు సార్, అది సరిగ్గా చూసుకోలేదు, డయాగ్నల్గా చూసుకోలేదు, ఓన్లీ వర్టికల్ హారిజంటల్ చూసుకున్నా, డయాగ్నల్గా అవన్నీ చూసుకోలేదు సార్. ఇట్స్ ఓకే సార్ అంటే లైట్ తీసుకుంటానట్టుగా మాట్లాడుతాను. నాట్ ఓకే నబీల్, ఇట్స్ నాట్ ఓకే అంటే హింట్ ఇచ్చిండు నబీల్ నీ గేమ్ పడిపోయింది, బ్యాక్ సైడ్ వెళ్తున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలా, ఇందాక మనం అనుకున్నట్టు టాప్ 5 పొజిషన్లోకి వెళ్ళినాక బయటికి వెళ్ళిపోతున్నావు అని హింట్ ఇచ్చిండు నాగార్జున సార్ అనిపించింది నాకు.
నబీల్ ఇట్స్ ఓకే సార్ అంటే నో ఇట్స్ నాట్ ఓకే అంటే ఎవ్రీబడి వాంట్స్ నబీల్ టు బీ ఇన్ టాప్ 5 బట్ నబీల్ ఇస్ నాట్ యాక్టింగ్ లైక్ దట్ అని చెప్పేసి అందరికీ ఉన్నది. అది నాగార్జున సార్ బయటికి తీసుకెళ్ళి చెప్తారు కనుక చెప్పిండి అనిపించింది నాకు. తర్వాత తేజకి ఇచ్చి తేజ విష్ణుప్రియని చూస్ చేసుకోండి. విష్ణుప్రియని ఎందుకు చూస్ చేసుకున్నాడు? తేజనే అంటే జనాలు అనుకోవచ్చు విష్ణుప్రియని ఎందుకు చూస్ చేసుకున్నాడు? విష్ణుప్రియ విషయంలో జరిగింది అన్యాయం కదా, తనకు రావాల్సిన టికెట్ బ్లాక్ టికెట్ విష్ణుప్రియకి అంటే బ్లాక్ స్టార్ విష్ణుప్రియకి వెళ్ళింది కదా, ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే విష్ణుప్రియ కూడా అదే అడిగింది. నా కొన్ని కంప్లీట్ చేయలేదు, నువ్వు అసలు బ్రిడ్జే కంప్లీట్ చేయలేదు కదా అంటే నాది ఆల్రెడీ టికెట్ పడిందమ్మా, అందుకోసం నన్ను చూస్ చేసుకోమంటే నాది నేను చూస్ చేసుకోలేను కదా, నీ చూస్ చేసుకుంటున్నా అన్నాడు. సో అక్కడ విష్ణుప్రియ టికెట్ కూడా గోల్డెన్ టికెట్ చింపేసి. తర్వాత నాకు సార్ విన్నర్ ఎవరు అని అడిగాను. ఎవరిని? విష్ణుప్రియను. నాకు సార్ అమ్మ విన్నర్ ఎవరు నీ ఉద్దేశంలో విన్నర్ అంటే నా తర్వాత నేనే అనుకుంటున్నా సార్, నా తర్వాత నిఖిల్ అని చెప్పేసి చెప్పింది. సో ఇక్కడ మ్యాక్సిమం ఓట్స్ నిఖిల్ అండ్ నబీల్కి వచ్చినాయి. 3 ఓట్లు నబీల్కి వచ్చినాయి, 3 ఓట్లు నిఖిల్కి వచ్చినట్టున్నాయి, 2 అవినాష్కి వచ్చినట్టున్నాయి. ఇక్కడ ఏదైతే వీళ్ళు అనుకున్నదో అంటే నెక్స్ట్ దుమ్ము దమ్ము గేమ్లో విష్ణుప్రియని అడిగింది ఏంటంటే ఎందుకు నిఖిల్ అంటున్నావు అంటే గేమ్స్ నా తర్వాత బాగా ఆడతాడు, నీ గేమ్స్ బాగా ఆడినా అనుకుంటున్నావు అంటే సార్ నేను ఇదివరకు చూసిన వాళ్ళల్లో అంటే ఏమే ఫిక్స్ అయ్యి వచ్చింది విష్ణుప్రియ. నేను ఫిజికల్ గేమ్స్ ఆడకపోయినా నేను గేమ్తో కొట్టేస్తాను ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నది. అంటే ఇదివరకు సీజన్ విన్నర్లను చూస్తే ఫిజికల్ టాస్క్లు ఆడినోళ్ళే విన్ కాలే కదా సార్, గేమ్ ఆడినోళ్ళు కూడా విన్ అయినట్టే. నాగార్జున సార్ ఇది ఎక్కడ పబ్లిక్లో పోతుందో ఈ అభిప్రాయం పబ్లిక్లో పోకూడదు, అట్లా కాదమ్మా, గేమ్స్ పర్సనల్ డెవలప్మెంటు అన్నీ ఉంటాయి విష్ణుప్రియ ఇక్కడ. అంటే ఆడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఫిజికల్ గేమ్లో ఆడినట్టు మెంటల్ స్ట్రెంత్ లేనట్టు కాదు కదా అన్న ఉద్దేశంతో మాట్లాడేసి అక్కడ కట్ చేసి విష్ణుప్రియకు అంటే మితబోధ చేసిండు. నాకు అర్థం కాదా విష్ణుప్రియ, కొన్ని విషయాలు అర్థం కాదేమో, క్లియర్ చెప్పింది అర్థం కాదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఉన్నా కూడా ఫిల్టర్ లేకుండా బయటికి చెప్పేస్తుంది. తర్వాత ప్రేరణ వచ్చేసి గౌతమ్ చూస్ చేసుకున్నది. క్లారిటీ మిస్ అవుతుంది సార్. డిస్క్ వేసినప్పుడు ఆయనకి అసలు ఏం చేసిండో గుర్తులేదు, డిస్క్ వేసినప్పుడు ఏం చేసిండో గుర్తులేదు అని చెప్పేసి అంటే పజిల్ గేమ్లో కూడా రాంగ్ పెట్టిండు అని చెప్పేసి చెప్పింది. నాకు సార్ బాగా ఆడిండు కదా, అన్నింటిలో సెకండ్ పొజిషన్ వచ్చిండు కదా అని చెప్పేసి అన్నట్టు గౌతమ్. అంటే నాకు సార్ ఏంటంటే పజిల్ గేమ్లో బాగా ఆడిండు కదా, సారీ నాకు సార్ కాదు ఈమె ప్రేరణ ఏమన్నా అంటే లేదు సార్, 3 అన్ని గేమ్లో సెకండ్ కాదు, పజిల్ గేమ్లో నిఖిల్ ఆడలేదు, పజిల్ గేమ్లో తప్పు పెట్టిండు, లాస్ట్ 2 తప్పు పెట్టిండు సార్, ఆడలేదు కనుక అక్కడ నిఖిల్ సెకండ్ పొజిషన్ టై అయి ఉంటుంది, థర్డ్ పొజిషన్ పృథ్వీ అంటే తనకు టై అయి ఉంటుంది, తనకు గెలవలేదు అని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్పబోతే హౌస్ అభిప్రాయం తీసుకున్నాం. హౌస్ అభిప్రాయం తీసుకుంటే కూడా గౌతమ్ విషయంలో హౌస్ అభిప్రాయంలో కూడా అందరూ బ్లాక్ టికెట్ అని కొంతమంది ఎక్స్ట్రా అంటే 4 ఓట్లు పడ్డాయి కనుక అంటే ఇక్కడ నాగార్జున సార్ విజ్ఞత చూపించింది ఏంటంటే బిగ్ బాస్ టీం కూడా జస్టిఫికేషన్ ఇచ్చింది. ఎట్లా అంటే ఎవరు ఎన్ని చెప్పినా గౌతమ్ కాదు, గౌతమ్కు గోల్డెన్ టికెటే అని ఫిక్స్ చేసి గోల్డెన్ టికెట్ పెట్టి బ్లాక్ టికెట్ అక్కడ షెడ్ చేసేసిండు. సో దీని ఉద్దేశం ఏంది, మీరు చెప్పి వాళ్ళతో చెప్పించిండు కానీ వాళ్ళు చెప్పినంత మాత్రాన టీం యాక్సెప్ట్ చేయదు అని ఇందాక మనం అనుకున్నదాన్ని జస్టిఫికేషన్ ఇక్కడ ఇచ్చేసాడు. తర్వాత అవినాష్ని లేపేసి ఎందుకు అవినాష్ అంటే గంట కొట్టిండు సార్, అట్లా అనుకోవడానికి లేదు, కంప్లీట్ చేసి గంట కొట్టిండు, 2 తేడా, బట్ అసలు పృథ్వీ కంప్లీటే చేయలేదు, గంట కూడా కొట్టలేదు, కానీ తర్వాత మనం అన్న తర్వాత పోయి పెట్టిండు చాలాసేపటికి, గంట కూడా కొట్టలేదు అంటే రెస్పెక్ట్ ఇవ్వలేదు కదా, గంట కొట్టి ప్రాసెస్ రెస్పెక్ట్ ఇవ్వలేదు కదా అని అవినాష్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గోల్డెన్ టికెట్ రోహిణికి ఇచ్చేసిండు. రోహిణికి గోల్డెన్ టికెట్ ఇచ్చేసి బాగా ఆడినావు మా రోహిణి, 0 అన్న వాళ్ళ నోట్లతోటే వాళ్ళందరి నోట్లకు సమానం చెప్తున్న ఊర్లకు గోల్డెన్ టికెట్ ఇచ్చిండు. ఇక్కడ గోల్డెన్ టికెట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ టికెట్ టు ఫైనల్ టికెటే అనుకోవచ్చు, ఎందుకంటే ఉన్న 9 మందిలో 3 గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. సో దాని ఉద్దేశం ఏంది, గోల్డెన్ టికెట్ అంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళేసే బ్యాచ్లో మీరు ఉన్నారు అని వాళ్ళకి ఇంటి ఇవ్వడం. పబ్లిక్ కూడా గోల్డెన్ టికెట్ ఇస్తే ఏంటంటే వీళ్ళు గేమ్ ఆడుతున్నారు, యాజ్ పర్ ద టీమ్ ఆల్సో వీళ్ళకి ఓటు వేస్తే మనం ఓటు వేసిపోదని అనుకోవడానికి, ఇంటి ఇవ్వడానికి గోల్డెన్ టికెట్ అనేది కాన్సెప్ట్ పెట్టింది. గోల్డెన్ టికెట్ అన్నా కూడా అంతే. ఇక్కడ అవినాష్కి ఎవరు ఇవ్వలేదు చూడండి, అంటే టికెట్ టు ఫైనాలే అవినాష్కి ఇస్తే 3 గోల్డెన్ టికెట్ వీళ్ళకి ఇచ్చాడు, అసలు 4 బర్తులు కన్ఫర్మ్ చేసేసిండు అనమాట. తర్వాత అవినాష్ని ప్రాంక్ చేసాడు, నా బ్లాక్ టికెట్ మిగిలింది ఎవరిది అవినాష్కి పెట్టేస్తే అయిపోతుంది. సార్ అట్లా పెడతారు సార్, ఇక్కడ జూల్స్ మాట్లాడు సార్, గోల్డెన్ టికెట్ ఫైనల్ వచ్చింది సార్ అని చెప్పేసి అన్నాక ప్రాంకులు నువ్వు చేస్తావు అవినాష్, నేను కూడా చేస్తా అని చెప్పేసి మంచి ప్రాంక్ చేసిండు నాగార్జున గారు. నెక్స్ట్ మళ్ళీ దమ్ము స్టార్ట్ అయింది, అది ఆల్మోస్ట్ దీన్నే రిజంబుల్ అయింది. దమ్మెవరు అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఫైనల్ గెలుస్తారు అంటే ఇక్కడ 4 ఓట్లు నిఖిల్కి పడ్డాయి, 3 ఓట్లు నిఖిల్ పడ్డట్టున్నాయి, 3 ఓట్లు నబీల్కి పడ్డాయి. ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలు పంచుకున్నారు.
పంచుకునేటప్పుడు నాగార్జున సార్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నడిచినాయి. ఎవరెవరికి ఇచ్చినా అందరు చూసారు కాబట్టి. సో దానిలో నాగార్జున సార్ కామెంట్స్ ఏంటంటే, రోహిణి ఎందుకమ్మా కమెడియన్స్ టైటిల్ గెలవరనుకుంటున్నావు నువ్వు, అది ఎందుకు నీకు అభిప్రాయం ఉన్నదంటే, సార్ అభిప్రాయం కొంత ఉండే సార్, బట్ ఇప్పుడు మారింది, అది వరకు అనుకున్నాను అంటే రోహిణి అది అనడం వల్లే పబ్లిక్లో కూడా కమెడియన్స్ వీళ్ళు ఇట్లా అనుకుంటారా మనం ఓటేయాలని పెంచిందేమో రోహిణి. ఆ డిస్కషన్ చాలా పెద్దది. కమెడియన్స్ ఓట్లేరని వాళ్ళు క్యాజువల్గా అనుకున్న మాట చాలా పెద్ద వైరలే. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే దాన్ని ఫోకస్ చేసి దానికి ఎలివేషన్ ఇవ్వడం వల్ల వచ్చిన గెస్టులందరూ కూడా అదే చెప్పేసి రోహిణికి చాలా వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రోత్సహించడం వల్ల రోహిణి ఇంత దూరం అంటే గట్టిగా ఆడి వచ్చింది. సో అది మార్చుకున్నది, అవినాష్ని చూసి మార్చుకున్నది. తన ప్రకారం అవినాష్ విన్నర్ అని చెప్పేసి తీసుకున్నది. అండ్ తేజ కూడా అవినాష్ విన్నర్ అని చెప్పేసి టికెట్ 2 అవినాష్కి వచ్చినాయి. సో ఇక్కడ మ్యాక్సిమం ఓట్లు నబీల్, నిఖిల్కు తనకు పడ్డాయి. గౌతమ్ కూడా 1-2 పడ్డట్టునే అంతే. తేజ వచ్చేసి దమ్ము అవినాష్కి ఇచ్చేసిండు. పృథ్వీ నిఖిల్కి ఇచ్చాడు. అండ్ గౌతమ్ దమ్ము రోహిణికి ఇచ్చాడు. ఇక్కడ రోహిణి కూడా ఒకటి వచ్చింది ఒకటిసారి. గౌతమ్ వచ్చేసి రోహిణి సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే గౌతమ్ రోహిణి సెలెక్ట్ చేసుకున్నది ఎందుకంటే అది కూడా స్ట్రాటజికల్ మూవీ అనిపించింది నాకు. అమ్మాయి ఇంత స్ట్రాంగ్ ఆడింది, గెలిచింది కాబట్టి తను నిఖిల్నా సెలెక్ట్ చేసుకోలేడు. నిఖిల్ని విన్నర్ని సెలెక్ట్ చేస్తే మొత్తం మీద పడతారు, తనకు తెలుసు. అవినాశం చేయలేడు. రోహిణిని చేసిండు అనుకో, మొదటి నుంచి అమ్మాయిలకు సింపతి అన్నట్టుగా గౌతమ్ ఉన్నది కనుక ఇది మళ్ళీ దానికి జస్టిఫికేషన్ అవుతుంది. చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈసారి. తర్వాత అవినాష్ నబీల్కి ఇచ్చాడు. ఎందుకంటే నా హౌస్లోకి రాకముందు కూడా నబీల్ గేమ్స్ చూసి వచ్చినా సార్, నబీల్కు రాగానే చెప్పినా నీకు ఆ దమ్మున్నది బ్రదర్ అని చెప్పేసి అని చెప్పేసి ఉన్నది. ఒకటి గ్రాటిట్యూడ్ లేకున్నా కూడా అవినాష్ ఎప్పుడు కూడా నబీల్కు పాజిటివ్గానే ఉంటాడు, పెద్ద నెగిటివ్ ఉండడు. ఈ రోజు ఎందుకు అట్లా ఇచ్చాడు అంటే ఓన్లీ ఈ వారం గేమ్ల గురించి చెప్పిండు కనుక అక్కడ ఇచ్చాడు అంతే. విష్ణు దమ్ము నిఖిల్కి ఇచ్చేసింది అంటే అని చెప్పేసింది. తర్వాత గౌతమ్ తర్వాత దుమ్ము తేజకి ఇచ్చింది అనమాట. తర్వాత ఇక్కడ తేజ అండ్ వీళ్ళ ఇంట్రాక్షన్ చాలాసేపు టైం ఇచ్చేది దానికి. ఎందుకంటే తేజ వెళ్ళిపోతుండే కనుక అక్కడ క్లారిఫికేషన్ తేజతో ఇప్పించాలనుకున్నారేమో. తేజ అండ్ గౌతమ్ గొడవ గురించి చాలాసేపు డిస్కషన్ జరిగింది. తేజ చెప్పి నీ గేమ్ ఉంది కనుక నేను డిస్టర్బ్ చేయలేదు ఆ రోజు. తెల్లారి ఎందుకు అడిగినా అంటే ఆ రోజు నీకు గేమ్ ఉంది, ఈ డిస్కషన్ పెడితే నేను డిస్టర్బ్ చేయడం అనుకొని నేను చేయలేదు అని చెప్పేసి చెప్పినప్పుడల్లా మావాడని చెప్తా సార్. నబీల్ అడిగినప్పుడు కూడా మావాడని చెప్తా, మావాడని తీసుకోవడం చెప్తా. ఎందుకంటే గేమ్ అట్లా ఆడతాడు అని చెప్పేసి ఇండివిజువల్గా ఆడతాడు, ఆ ఫీలింగ్ రావడం కోసం అని. కొన్ని ఒక్క కామెంట్ ఏం చేసిండే లాస్ట్లో ఇదంతా అయిపోయింది. ఇక్కడ గౌతమ్ కూడా మంచి డిఫెండ్ చేసుకున్నాడు. సార్ నేను ముందుగానే వచ్చినప్పుడే అందరికీ తెలుసు తేజ నాకు క్లోజ్ అని చెప్పి, బట్ క్లోజ్ అన్నంత మాత్రాన నా దగ్గర నుంచి చెప్పేటికి ఎక్స్పెక్ట్ చేస్తే నేను చేయలేను కదా సార్. ఆ విషయం రాగానే చెప్పినా బట్ తేజ నా దగ్గర ఎక్స్పెక్ట్ చేసిండు, అందుకోసం బాధ అనిపించింది అంటే ఎస్ గౌతమ్ మాట కరెక్టే. ఎందుకంటే తేజ ఫీల్ అయ్యి నువ్వు నాకు చేయలేదు అని ఫీల్ అయినావు అంటే నాకు ఇది ఎక్స్పెక్ట్ చేసినట్టే కదా, నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టే కదా. అదేం చెయ్యకు తేజ, నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయకు, ఆ మూమెంట్లో ఆ క్షణంలో ఏది అనిపిస్తే అది చేస్తా అని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్పిండు. ఇది చెప్పినాక తేజ మాత్రం ఒక కామెంట్ లాస్ట్గా చేసిండు అనమాట. ప్రేరణను సెలెక్ట్ చేసిండు సార్, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే ఇది గౌతమ్ విధానం, అంటే గౌతమ్ ఆలోచించే విధానం ఇట్లుంటుంది సార్. అది నేను అనుకున్న అజంప్షన్ ఏంటంటే నా ఫ్రెండ్ కాబట్టి నేను తేజను సెలెక్ట్ చేస్తే నా ఇండిపెండెంట్ గేమ్, నేను ఏదైతే ఇండిపెండెంట్గా గేమ్ ఆడతాను అందరికి చెప్తానో, సో ఆ ఇండిపెండెంట్ గేమ్ కాకుండా గ్రూప్ గేమ్ అన్నట్టు అవుతుందని ఆలోచించి నా విషయంలో నిర్ణయం తీసుకోడు అని నాకు అనిపిస్తుంది. వాడు అట్లా ఆలోచిస్తాడు, ఎక్కడ స్ట్రాటజికల్గా ఆలోచిస్తాడు, అట్లా చేసిండేమో నాకు అనిపించింది. అంటే క్లారిఫికేషన్ అంటే నాగార్జున సార్ చెప్పారు, అదే నాకు అర్థమైన తేజ, నువ్వు ఒక పర్సెప్షన్లో ఉన్నావు, ఈ గేమ్స్ ఇప్పటివరకు ఆడిన గేమ్స్ అన్ని చూసేసి నువ్వు అట్లా అనుకుంటున్నావు అన్న తర్వాత గౌతమ్ నేను అట్లా ఏమనుకుంటే క్లారిఫికేషన్ ఇచ్చిండు. అది చాలాసేపు జరిగింది, ఎక్స్ట్రా టైం ఇచ్చారు దానికి బాగా. తర్వాత ప్రేరణ దమ్ము నబీల్కి ఇచ్చింది ఇక్కడ. నెక్స్ట్ దుమ్ము తేజకి ఇచ్చేసి, అందరూ దుమ్ము విషయంలో నేను ఎందుకు చెప్తున్నారంటే అందరూ ఆల్మోస్ట్ తేజకి 4-5 పడ్డాయి, తేజకి ఇచ్చేసి అందరికి వాళ్ళకు కూడా అర్థమైంది తేజ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. నిఖిల్ కూడా నబీల్కి ఇచ్చాడు అనమాట. ఇక్కడ నబీల్కు ప్రేరణ, నిఖిల్, అవినాష్ ముగ్గురు ఇచ్చారు నబీల్కి. సో ఇది ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ దుమ్మని ముగ్గురు ఇచ్చింది కాబట్టి ఇది ఓటింగ్లో ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. సో నబీల్ కూడా టాప్ 5కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే కొంత టైట్ ఉండొచ్చు ప్రేరణతోటి, బట్ కంపేర్ చేస్తే ప్రేరణతోటి నబీల్కే ఎక్కువ అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి. తర్వాత గోల్డెన్ టికెట్ ఇచ్చేసి రోహిణికి, గౌతమ్, నిఖిల్కి గోల్డెన్ టికెట్ ఇచ్చేసి దీని అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పారు. ఈ గోల్డెన్ టికెట్ అడ్వాంటేజ్ మీకు ఉంటుంది,
అంటే దీని అర్థం ఏంది? గోల్డెన్ టికెట్ అడ్వాంటేజ్. ఈ గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళకు టికెట్ టు ఫైనల్ రేస్లో ఈ వారం కూడా మళ్ళీ టికెట్ టు ఫైనల్ ఇవి ఉంటాయి. సెకండ్ కంటెండర్, థర్డ్ కంటెండర్ చేస్తూ ఉంటారు. సో దానిలో అడ్వాంటేజ్ ఇస్తారు. ఫస్ట్ వీళ్ళు ముగ్గురికి ఆపర్చునిటీ ఇస్తారేమో అనిపిస్తున్నది. సో ఆబ్వియస్లీ రోహిణికి ఆ ఎడ్జ్ ఉండాలని రోహిణిని ఇచ్చేసిండ్రు. ఆబ్వియస్లీ డిక్లేర్ చేసినట్టే. దీని తర్వాత కాల్గేట్ టూత్పేస్ట్ టాస్క్ ఏదో పెట్టేదో లోపల పెట్టిన టాస్క్ ఏదో చూపించారు. అది సింపుల్ టాస్క్, దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఎలిమినేషన్కి వచ్చేవరకు ఒక్కొక్క సేవింగ్ చేసుకొని రాకుండా తేజాను డైరెక్ట్గా బయటికి పిలిపించేసి ప్రింటర్లోంచి ప్రింట్ చేసి తేజ ఎలిమినేటెడ్ అన్నది. ఇది ఒక వెరైటీ ముచ్చట, ఎప్పుడు జరిగేటట్టు కాకుండా. ఎందుకంటే ఒక్కొక్క సేవింగ్ టైం ఉండదు, వీళ్ళందరితో మాట్లాడే ఉండదు 1.5 hour కనుక ఆ సేవింగ్స్ అన్ని పక్కకు పెట్టేసి డైరెక్ట్ తేజాను ఎలిమినేట్ చేసేసారు ఇక్కడ. ఇంకా తేజకు వెజిటేబుల్స్ ఇస్తే ఒక్కొక్కరి గురించి చెప్పిండు అందరికి మంచి. అంటే ఇక్కడ తేజ ఇచ్చిన ఫీడ్బ్యాక్ మంచి ఇచ్చిండు అన్నమాట. అవినాష్ ఇక్కడ విన్నర్ మెటీరియల్స్ అని నా ఉద్దేశంలో అవినాషే కొట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడాడు. అవినాష్ ఉల్లిపాయ చేయండి. తర్వాత రోహిణి గురించి మంచి ఎలివేషన్ మాట్లాడండి ఇక్కడ తేజ కూడా. వరల్డ్ కప్ గెలిచినప్పుడు అన్న నేను ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఏడ్చిన సార్, మళ్ళీ రోహిణి గెలిచినప్పుడు ఏడ్చిన. ఎందుకంటే టాస్క్లో అంత కష్టపడి గెలిచింది. పర్ఫెక్ట్, ఆమె కొంత ఇన్స్పిరేషన్ అన్న ఉద్దేశంతో రోహిణి గురించి మంచి ఎలివేషన్ ఇచ్చాడు. తర్వాత విష్ణు కాకరకాయ సార్, చేదు మంచిదే కదా అంటే తనకే మంచిది సార్, అందరికి మంచిది కాదు, తనకు ఒక్కదానికే మంచిది అన్నాడు. తర్వాత ప్రేరణ మాట సరి చేసుకోకుంటే ఇక్కడ ఉండవు. లోపల కూడా బయటికి వచ్చేటప్పుడు తేజ అదే చెప్పొచ్చాడు ప్రేరణకు, నోరు కంట్రోల్ చేసుకో లేకుంటే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాయి అంటే 3 సార్లు అన్నాడు. అంటే పబ్లిక్ ప్రేరణను పంపించేసేయండి నోరు దూల అని చెప్పేసి ఇంటి ఇచ్చినట్టుగా మాట్లాడదామని ప్రయత్నించాడు. బయట కూడా నువ్వు నోరు కంట్రోల్ చేసుకోకుంటే ఇప్పుడు నేనున్నా, నెక్స్ట్ నువ్వు ఉంటావు అని చెప్పేసి అంటాడు. తేజ నోరు ఎప్పుడైతే నామినేషన్లు చేస్తే తేజకు ఎవరిని నామినేట్ చేస్తాడో వాళ్ళు బయటికి వెళ్ళిపోతాను ఒక పేరున్నది. సో తేజ ఇంత స్ట్రెచ్ చేస్తూ వచ్చిండు. ప్రేరణకు గుడగుట అంటూ ఉంటుంది లోపల, ఎందుకు ఈ తేజ పొంగ నన్ను ఇంతగానో అనిపోయిండని. గౌతమ్ విషయంలో చాలా పొరలు ఉంటాయి సార్. గౌతమ్కి ఒక్కొక్కటి తీస్తూ ఉంటాడు, దొంతలు ఉంటాయి. వాడు టాప్ 2 అంటే టాప్ 1 అని చెప్పకుండా టాప్ 2, ఎందుకంటే టాప్ 1 అవినాష్కి ఇచ్చింది కనుక సెకండ్ పొజిషన్లో గౌతమ్ ఉంటాడు సార్ అన్నాడు. నబీల్ విషయంలో ఒక కామెంట్ చేసిండు. అంటే అందరు అనుకునేదే పెద్దగా తేజ చెప్పిన స్పెషల్ ఏం కాదు, బట్ దాన్ని బయట ఉండేటోళ్ళు చెప్పడం వేరు, లోపల ఉండి అర్థం చేసుకోవడం. ఎందుకు తేజ అట్లా అన్నా అంటే బయట ఉండి మనం అనాలిసిస్ చేయొచ్చు వాళ్ళ గేమ్ మొత్తం చూసాం కనుక, బట్ లోపల ఉండి కంటెస్టెంట్ల గురించి అనాలిసిస్ చేయడం అనేది తేజ కొంతవరకు సక్సీడ్ అవుతాడు. కొంత ఓవర్ ఎగ్జాగరేషన్, ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తాడేమో. నబీల్ విషయంలో అదే చెప్పిండు అనమాట. నువ్వు ఇదివరకు టాప్ 2లో టాప్ 1లో ఉన్నావు అనుకున్నా, ఇప్పుడు టాప్ 5లో కూడా లేవు, ఇప్పుడు కష్టపడితే టాప్ 5లోకి వస్తావు లేకుంటే లేదు అని నబీల్కి చెప్పిండు. తర్వాత ఇవన్నీ చెప్పేసి తేజ బయటికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడికి ఎపిసోడ్ ముగిసింది. 100% ఈరోజు ఎగ్జైట్మెంట్ మిస్ చేయొద్దు అనుకున్నా, బట్ ఎగ్జైట్మెంట్ మిస్ చేయాల్సింది తప్పదు. పృథ్వీ ఎలిమినేటెడ్, 100% ఎలిమినేటెడ్. కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు, కొంతమంది పృథ్వీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నా ఫ్రెండ్స్లో కూడా నేను తేజ అనే పృథ్వీని ఒక మాట అంటే కొంతమంది నా మీద పడతారు కదా పృథ్వీ పోతాడు అని చెప్పేసి. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, అందులో పృథ్వీ ఫ్యాన్సే ఎక్కువ ఉన్నారు నా ఫ్రెండ్స్లో. ఇదేందో విచిత్రం నాకు అర్థం కాలే. నేను ఎప్పుడన్నా పృథ్వీని తిట్టినట్టు ఏదైనా ఏయంగానే నా మీద పడతారు, ఏం పర్లేదానికి పృథ్వీని తిడుతున్నాను. వీళ్ళందరికీ గుండెలు పగిలిపోతాయి ఇవాళ. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా. రైట్, విల్ మీట్ యూ ఆఫ్టర్ ఎపిసోడ్. సండే ఎపిసోడ్ తర్వాత కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్.